ఆర్టీఐ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్. కేవలం 1 అవర్ 22 మినిట్స్ రన్ టైమ్‌తో ఈటీవీ విన్‌లో రిలీజ్ అయిన ఈ మినీ సినిమాని చూసిన తర్వాత నాకైతే వరలక్ష్మి శరత్ కుమార్ గారు మరియు రాజేంద్ర ప్రసాద్ గారితో వచ్చే స్టార్టింగ్ కోర్ట్ సీన్ ₹2 డిఫరెన్స్ ఎగ్జాంపుల్‌తో ప్రజలకి ఆర్టీఐ ఇంపార్టెన్స్ తెలియాలి అని చెప్పే ఒక్క సీన్ తప్ప మిగతా సినిమా అంతా స్క్రాప్ అండ్ అవుట్‌డేటెడ్ ఫీలింగ్ గైస్. ప్రైవేట్ స్కూల్స్ ఎలా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి అనే విషయాన్ని ఎంత అవుట్‌డేటెడ్ వేలో చెప్పాలో అంత అవుట్‌డేటెడ్ ప్రెజెంటేషన్‌తో సిల్లీగా అనిపించే నరేషన్‌తో చెప్పారు. చేసిన తప్పేమో స్కూల్ అయితే లాస్ట్‌లో పిల్లలతో టైం స్పెండ్ చేయండి, వాళ్ళకి ఏం కావాలో తెలుసుకోండి, అర్థం చేసుకోండి అని సంబంధమే లేని కంక్లూజన్ ఇచ్చారు. ఆర్టీఐ 2 అంట మళ్ళీ ప్రతి సినిమాకి సీక్వెల్ ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు అసలు ఏం నచ్చలేదండి మూవీ. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే విజువల్గా అడల్ట్ కంటెంట్ లేదు, కానీ మధ్యలో బ్లేమ్ చేయడానికి కొన్ని టర్మ్స్ యూజ్ చేస్తారు, అవి ఇబ్బంది పెట్టచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే 10th క్లాస్ విద్యార్థిని మాయా సూసైడ్ చేసుకోవడంతో స్టార్ట్ అవుతుంది సినిమా. డౌట్ వచ్చి రీఆటాప్సీ చేయమని ఆమె పేరెంట్స్ కోర్టుని అప్రోచ్ అవుతారు. అప్పుడు ఏం జరిగింది, అసలు ఈ మాయా అనే 10th క్లాస్ విద్యార్థిని సూసైడ్ చేసుకోవడానికి గల కారణం ఏంటి అన్నది స్టోరీ. ఈ పాయింట్ విన్న తర్వాత ఏమనిపిస్తుంది మీకు? న్యాయం కోసం కోర్టులో వాదించే కేసుని గెలవడం అని ఎన్ని సినిమాల్లో చూడలేదు ఇది. సరే చూసాం, నరేష్ని ఎలా ఉండాలి, కొత్తదనం లేకపోయినా రొటీన్ అయినా సరే ఎంగేజింగ్గా ఉండాలి, కానీ అది కూడా లేదు. ఇక రవిశంకర్ గారు అయితే లాస్ట్లో అరగంట ఉన్నప్పుడు వచ్చి ఆటలో అట్టుపండిలా వెళ్ళిపోతారు. వరలక్ష్మి శరత్ కుమార్ గారి హ్యాండిక్యాప్డ్గా ఎందుకు పెట్టారో మరి పార్ట్ 2లో చెప్తారేమో. అసలు శశాంక్ గారి డబ్బింగ్ మధ్యలో వేరొకరు చెప్పినట్టు చెంపదెబ్బలకి సౌండ్ ఎఫెక్ట్స్నే లేనట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఎమోషన్స్ అయితే కంప్లీట్గా ఫోర్స్డ్ ఎమోషన్స్ అని చెప్పాలి. అసలు సిల్లీ రీజన్స్, మెయిన్గా లాజిక్స్ కోసం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎగ్జాక్ట్గా కేసుని వాదిస్తున్నప్పుడే ఆ పేరెంట్స్ కూడా కోర్టులో ఉండడం, శశాంక్ గారి క్యారెక్టర్ కరెక్ట్గా సిద్ధు గారిని నమ్ముకోవాలి, బ్రెయిన్ని అమ్ముకోవాలని చెప్పినప్పుడే ఆ ఓనర్ అక్కడ ఉండడం, ఏకంగా రిజల్ట్స్ సర్వర్నే హ్యాక్ చేయడం, 2 years నుండి స్కూల్ ఫేమ్ పోతుందన్నా సరే బయటికి రాని రీజన్ ప్రెస్ మీట్లో అందరి ముందు చెప్పడం, కొడుకు డ్రగ్స్కి బానిస అంటారు, స్కూల్ని బ్లేమ్ చేస్తారు, ఆర్టీఐ ద్వారా కేసుని మళ్ళీ వెలుగులోకి తీసుకొస్తే సంబంధం లేని కంక్లూషన్. పోనీ మంచి కోర్ట్ రూమ్ డ్రామా ఉందంటే కోర్టులో వచ్చే సీన్స్ గట్టిగా మాట్లాడితే సినిమా మొత్తంలో 15 minutes కూడా కష్టం. కొంత రన్ టైం ఈ మోటివేషన్స్కే పోతుంది, ఇంకొంత పేరెంట్స్ మాకు న్యాయం చేయండి అంటూ. కొంత రన్ టైం ఈ మోటివేషన్స్కి పోతుంది, ఇంకొంత పేరెంట్స్ మాకు న్యాయం చేయండి అంటూ. ఇంకొంత ఇది రూము, అది ఫోటో, ఇక్కడే ఊరేసుకుందంటూ ఇలాగే పోయింది. అసలు స్టార్టింగ్లోనే ఎలా జరిగి ఉంటుందని ఆల్మోస్ట్ తెలిసిపోతుంది వాళ్ళు చూపించిన ఆ సెటప్కి. సీరియస్ ప్రాబ్లంలో చూపించి కామెడీ చేస్తూ ఉంటారు. రాజేంద్ర ప్రసాద్ గారిని, వరలక్ష్మి శరత్ కుమార్ గారిని సరిగ్గా యూజ్ చేసుకోలేదని చెప్పాలి. పేరెంట్స్ని మించిన క్రిమినల్స్ ఎవరు ఉండరంటూ ఇచ్చిన కంక్లూషన్ ఇర్రెలవెంట్గా అనిపించింది. కొన్ని సీన్స్ని లెంతీగా షూట్ చేసేవారు, ఇది చేద్దాం అది చేద్దాం అనుకోవడానికి కొన్ని సీన్స్ పెట్టేశారు. మధ్యలో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా తక్కువే. అప్రోచ్ కూడా రొటీన్, ఒక ప్రాబ్లం ఒక సిన్సియర్ లాయర్ సాల్వ్ చేయాలనుకోవడం, సీరియల్ రేంజ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే అస్సలు థ్రిల్లర్స్ని చూడని వారు, మెయిన్గా సీరియల్స్ చూసే వాళ్ళు చూస్తే వాళ్ళకి నచ్చొచ్చేమో. నా వరకు ఇది ఒక అవుట్డేటెడ్ ఫిల్మ్ గైస్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2/5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.